హాయ్, మనము అనునాసిక సంధికి సరళ దేశ సంధికి తేడాను తెలుసుకుందాము. ఎగ్జామ్ లోపల ఖచ్చితంగా అనునాసిక సంధి సరళ దేశ సంధి ఏదో ఒకటి ఇచ్చి మనకు కంప్లీట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆ రెండిటి మధ్య తేడా ఏంటి అనేది. అనునాసిక సంధికి సూత్రం ఏంటి? కచట తపాలకు నామాలు పరమైతే అనునాసికాలు వికల్పంగా వస్తాయి కదా. అయితే కచట తపాలు కచట తపాలకు నామాలు పరమైతే అంటే కచట తపాలు ఖచ్చితంగా పొల్లై ఉంటాయి. విడదీసినప్పుడు మొదటి పదం చివరి అక్షరము విడదీసినప్పుడు కచట తపాలు పొల్లయి ఉంటాయి. రెండవ పదం లోపల మొదటి అక్షరం ఖచ్చితంగా నానన్న మానన్న అయి ఉండాలి. కలిపినప్పుడు జ్ఞాయిని నామాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనము ఇక్కడ వాగ్మేయము ఉంది కదా. వాగ్మేయాన్ని విడదీస్తే వాక్ ప్లస్ మయము అని ఉంది కదా. అయితే ఇక్కడ వాక్ అంటే మొదటి పదం లోపల చివరి అక్షరము పొల్లుక అయి ఉంది. తర్వాత రెండో అక్షరం లోపల మొదటి పదం ఏమై ఉండాలి? నానన్న అయి ఉండాలి, మానన్న అయి ఉండాలి. అలా ఉండి కలిపినప్పుడు ఖచ్చితంగా కా కింద జ్ఞా ఉంది కదా, జ్ఞాయిన నామాలు ఉండాలి కదా. అయితే కా కింద జ్ఞా ఉంది కాబట్టి ఇక్కడ పొల్లుక ఉంది కాబట్టి ఇక్కడ జ్ఞా వాగ్నేయము అలా రావాలి. అంటే ఇక్కడ మొదటి పదం లోపల చివరి అక్షరాలన్నీ పొల్లులై ఉంటాయి కచట తపాలు. రెండవ పదం లోపల మొదటి అక్షరాలు ఖచ్చితంగా నానన్న ఉంటుంది, మానన్న ఉంటుంది. ఉండి కలిపినప్పుడు జ్ఞానన్న వస్తుంది, అననన్న వస్తుంది, ఇని నన్ను వస్తుంది, నానన్న వస్తుంది, మానన్న వస్తుంది. అలా వచ్చినప్పుడు వాటిని అనునాసిక సంధి అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. భవన్ముఖము కదా. భవత్ ప్లస్ ముఖము, భవన్ముఖము తీసుకుందాము. భవన్ముఖం తీసుకుంటే భవత్ ప్లస్ ముఖము కదా. భవత్ పొల్లు తా వచ్చింది కదా. తాకు ఏముండాలి? తాకు నా ఉండాలి కదా. అయితే ఈడ ఏమనుంది? భవన్ముఖము భవత్ తాకు నా ఉండాలి. ఈడ మొదటి అక్షరం లోపల పొల్లు తా అయి ఉండాలి. పొల్లు కచట తప్పులు ఏవైనా ఉండొచ్చు, కచట తప్పులు పొల్లు అయి ఉండాలి. రెండవ అక్షరం లోపల నానన్న అయి ఉండాలి, లేదంటే మానన్న అయి ఉండాలి. నా లేదా మానన్న అయి ఉండి తర్వాత కలిపినప్పుడు భవన్ముఖము అంటే ఈడ తాకు బదులుగా ఈడ నా వచ్చింది. తాకు బదులుగా నా వస్తుంది అనమాట. ఇలా తాకు బదులుగా కింది పదాలైనటువంటి నా వస్తుంది. అలా వస్తే అది అనునాసిక సంధి. అదే సరళ దేశ సంధి ఎలా అయితే సరళ దేశ సంధి లోపల ఏమని ఉంటుంది? సరళాలు ఆదేశంగా వచ్చే సంధి సరళ దేశ సంధి కదా. అయితే ఇంకొక సూత్రం ఏంటి? ధృత ప్రకృతికి మీద పరుషాలు సరళాలగును. అంటే ధృత ప్రకృతికము మీద పరుషాలు సరళాలగును. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అయితే విడదీసినప్పుడు ఖచ్చితంగా మొదటి పదం ఖచ్చితంగా నా అయి పొల్లు నా అయి ఉంటుంది ఇక్కడ. అక్కడనేమో అనునాసిక సంధి లోపలనేమో పొల్లు కచట తపలు అయి ఉంటాయి. ఇక్కడ పొల్లు కచట తపలు అయి ఉంటాయి. ఈ ప్లేస్లో మొదటి పదం లోపల చివరి అక్షరాలు పొల్లు కచట తపలు అయి ఉంటాయి. ఇక్కడనేమో ఓన్లీ పొల్లు నా మాత్రమే ఉంటుంది. రెండో పదం లోపల మొదటి అక్షరం ఖచ్చితంగా అక్కడ నామాలు అయి ఉంటే ఇక్కడ మాత్రము ఖచ్చితంగా పరుషాలు అయి ఉంటాయి. కలిపినప్పుడు అవి సరళాలుగా మారుతాయి కలిపినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒకటి తీసుకుందాము. వచ్చే గోవుడు ఫర్ ఎగ్జాంపుల్గా వచ్చే గోవుడు తీసుకుంటే దాన్ని విడదీస్తే ఏమవుతుంది? వచ్చన్ ప్లస్ కోవుడు కదా. వచ్చన్ ప్లస్ కోవుడు కదా. అయితే ఈడ వచ్చన్ రావాలి. వచ్చన్ ప్లస్ కోవుడు. పొల్లు నా వస్తుంది. ఈడ పరుషాలు లేదా కచట తపాలు కదా. కచట తపాలు వస్తాయి. ఈడ గజడ దెబ్బలు వస్తాయి. ఈడ వచ్చన్ చాగద. వచ్చన్ కోవులు వచ్చన్ గోవులు. ఈడ వచ్చన్ గోవులు
ఇక్కడ వచ్చని గోవులు అలా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటే వెరలన్ దొక్కెని, వీరుల దొక్కని కదా. వీరులన్ ప్లస్ తొక్కొని, వీరులన్ మొదటి పదం లోపల చివరి అక్షరం ఖచ్చితంగా ఎన్నై ఉంటుంది. రెండవ పదం లోపల ఖచ్చితంగా పరుషాలు అయి ఉంటాయి. దాన్ని కలిపినప్పుడు ఖచ్చితంగా సరళాలు అయి వస్తాయి. అంటే అనునాసిక సంధి లోపలనేమో పొల్లు మొదటి అక్షరం విడదీసినప్పుడు మొదటి అక్షరం లోపల చివరి అక్షరాలు పొల్లు కచట తప్పలు వస్తాయి, నామాలు పరమవుతాయి. తర్వాత జ్ఞాననామాలు వస్తాయి కలిపినప్పుడు. అదే సరళాదేశ సంధిలో అయితేనేమో ఓన్లీ పొల్లులా మాత్రమే వస్తుంది. మొదటి అక్షరంలో మొదటి పదం లోపల చివరి అక్షరము పొల్లునా మాత్రమే వచ్చి రెండవ పదం లోపల కచట తప్పలు వచ్చి కలిపినప్పుడు గజట దెబ్బలుగా వస్తాయి. అలా వస్తే అది సరళాదేశ సంధి. అంటే దీనికి తేడింది అని అంటే ఈడ సరళాదేశ సంధిలో ఓన్లీ పొల్లునా మాత్రమే వస్తుంది. అదే అనునాసిక సంధికి పొల్లు కచట తపాలు వస్తాయి. పొల్లు కచట తపాలు వచ్చి రెండవ పదంలో మొదటి పదం ఖచ్చితంగా నానన్నయి ఉంటుంది, మానన్నయి ఉంటుంది. ఉండి కలిపినప్పుడు జ్ఞాననామాలు వస్తాయి కలిపినప్పుడు. అదే ఇక్కడ ఓన్లీ పొల్లునా అయి ఉండి విడదీసినప్పుడు మొదటి పదంలో పొల్లునా అయి ఉండి మొదటి పదం లోపల చివరి అక్షరం పొల్లునా అయి ఉండి రెండవ పదం లోపల మొదటి అక్షరం ఖచ్చితంగా కచట తపలు అవుతాయి. కలిపినప్పుడు గజట దెబ్బలు అవుతాయి. ఇక్కడనేమో కచట తపాలు అవుతాయి. సరళ అనునాసిక సంధి లోపల కచట తపాలు పొల్లు అయి ఉంటాయి. మొదటి అక్షరం లోపల నామాలు కలుస్తాయి, జ్ఞాననామాలు వస్తాయి కలిపినప్పుడు. ఇక్కడ అయితేనేమో సరళాదేశ సంధిలో అయితేనేమో ఓన్లీ మొదటి పదం లోపల చివరి అక్షరము పొల్లునా మాత్రమే ఉంది. విడదీసినప్పుడు రెండవ పదం లోపల మొదటి అక్షరం కచట తపాలుగా ఉంది. కలిపినప్పుడు గజడ దెబ్బలుగా వస్తాయి. అలా వస్తే అది అనునాసిక సంధికి సరళాదేశ సంధికి రెండింటి మధ్యలో తేడా. అంటే అనునాసిక సంధికి అయితేనేమో మొదటి పదం లోపల చివరి అక్షరము పొల్లు కచట తపాలు అయి ఉంటాయి. సరళాదేశ సంధిలో అయితేనేమో పొల్లు నా మాత్రమే ఉంటుంది. రెండవ పదం లోపల మొదటి అక్షరమేమో ఈడ నామాలు అయి ఉంటాయి. ఈడ విడదీసినప్పుడు రెండవ పదం లోపలనైతేనేమో కచట తపాలు అయి ఉంటాయి. ఈడ కలిపినప్పుడు జ్ఞాననామాలు వస్తాయి. అదే సరళాదేశ సంధిలో అయితేనేమో గజట దెబ్బలుగా వస్తాయి. అలా వస్తే దాన్ని అనునాసిక సంధి, సరళాదేశ సంధి రెండింటి మధ్యన తేడా ఈ విధంగా తెలుసుకోవచ్చు.